హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఏపీలో ఏపీ కౌశలం అని చెప్పేసి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా మందికి సిలబస్ ప్యాటర్న్ అర్థం కాక కింద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నేను చాలా వరకు సిమిలర్ క్వశ్చన్స్ గురించి, కోడింగ్, టెక్నికల్, కమ్యూనికేషన్ గురించి అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో అవన్నీ కాకుండా మొత్తం కలిపి ఒకే దాంట్లో అయితే చేస్తున్నాను. సో మీకు ఈజీగా ఉంటుంది డిఫరెంట్ వీడియోస్ని సెర్చ్ చేయకుండా అని చెప్పేసి. ఈ వీడియోలో అయితే ప్రతి గ్రూప్ వాళ్ళ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆఖరికి డిగ్రీలో బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీఎస్సీలో సబ్ బ్రాంచ్లు ఏవైనా కానీ, బీఎస్సీ ఎంసీసీఎస్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ బయోటెక్ కెమికల్ కానీ, ఏదైనా కానీ, బీటెక్లో ట్రిపుల్ ఈసీఏ మెకానికల్ ఏ సబ్జెక్ట్స్ అయినా కానివ్వండి, ఇంకా హార్టికల్చర్ వాళ్ళు ఉంటారు, ఫార్మసీ వాళ్ళు ఉంటారు, ఇంకా డిఫరెంట్ అన్ని మొత్తం గ్రూప్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, కింద హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. చాలామంది మెయిన్గా కొన్ని కామెంట్స్ అడుగుతున్నారు, అన్న మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా చేసుకోవాలా అని. చేసుకోవాలి, ఎగ్జాము ఇంటి దగ్గర నుంచే రాయాలా అని అడుగుతున్నారు. లేదు, మీ సచివాలయంకి వెళ్ళి రాయాలి. రిజల్ట్ వస్తుందండి, రిజల్ట్ కొంచెం టైం పడుతుంది, కాకపోతే అందరికీ వస్తుంది. రిజల్ట్ ఎక్కడ చూసుకోవాలంటే, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పోర్టల్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. మీ పోర్టల్ ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మీరు అసెస్మెంట్ తీసుకునేవి 2 ఉంటాయి. అక్కడ వ్యూ రిజల్ట్ అని ఉంటుంది. ఒకవేళ వ్యూ రిజల్ట్ రాకపోతే కొంచెం టైం పడుతుంది, మీ అందరికీ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనికేషన్ టెస్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి A1 అండి. గ్రేడ్స్ ఉంటాయి, A1, A2, B1, B2, C1, C2 అలా ఉంటాయి. ఇంకా ఈ స్కిల్ టెస్ట్కి అయితే ఇంకా వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి గ్రూప్కి ఏ టాపిక్స్ వస్తాయి, యాప్టిట్యూడ్ కానీ, టెక్నికల్ కానీ, సైకోమెట్రిక్ కానీ, ఇంకా నుంచి కమ్యూనికేషన్ టెస్ట్లో ఏమేమి టాపిక్స్ అడుగుతారు, ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళని చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము బీఏ వాళ్ళ గురించి కానీ, బీఈడి వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే వాళ్ళకి అసలు కోడింగ్ సైడ్కి టచ్ ఉండదు. అందుకని చెప్పేసి ఫార్మసీ వాళ్ళకైనా కోడింగ్ సైడ్ టచ్ ఉండదు కదా, వాళ్ళందరికీ అయితే ప్యాటర్న్ వేరు ఉంటుంది. వాళ్ళకి టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఉండవు, అంటే కోడింగ్ గురించి కానీ అలా అయితే ఉండవు. వాళ్ళకి కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ అనేది మ్యాండేటరీ. ఇంకా టెక్నికల్లో 20 క్వశ్చన్స్ అని వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ వస్తాయి. సో ఫస్ట్ అయితే వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ అయితే టాపిక్స్ గురించి అడుగుతున్నారంట. దానిలో టాపిక్స్ అయితే అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఫస్ట్ వచ్చేసి సినోనిమ్స్, యాంటోనిమ్స్ గురించి అడుగుతున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ, సెంటెన్స్ అరేంజ్మెంట్ గురించి కానీ అయితే అడుగుతున్నారు. దాని గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అవి అయితే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇవి ఓన్లీ నాన్ కోడింగ్ వాళ్ళకండి, కోడింగ్ సైడ్ అస్సలు టచ్ ఉండదు కదా వాళ్ళకని ఇవన్నీ. సో మీకే అర్థమైపోద్ది మీ బ్రాంచ్లో అసలు కోడింగ్ ఉందా లేదా అని చెప్పి. కంప్యూటర్స్ అని ఖచ్చితంగా మీ బ్రాంచ్లో ఉంటే కంప్యూటర్స్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నారు. సి ప్రోగ్రామింగ్ మస్ట్ అడుగుతున్నారండి వాళ్ళకి. సెకండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది అందరికీ కామన్ అండి. వాళ్ళు బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీఈడి కానీ, ఫార్మర్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి అనేది యాప్టిట్యూడ్ అనేది కామన్గా ఖచ్చితంగా అడుగుతారండి. ఫస్ట్ 10 మార్క్స్కి యాప్టిట్యూడ్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే చేశాను December 2 నుంచి December 6 వరకు. దాంట్లో ఈ టాపిక్స్ నుంచే అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. అక్కడ మీకు 2 నుంచి 6 వరకు వచ్చిన స్క్రీన్ షాట్లన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. సేమ్ దీంట్లో వచ్చిన టాపిక్స్ అక్కడ కూడా వచ్చాయి. దీన్ని ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మనకి టాపిక్స్ వచ్చేసి నెంబర్ సిరీస్ నుంచి సింప్లిఫికేషన్స్ కానీ, ఇంకా పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైము, స్పీడ్, డిస్టెన్స్ కానీ, కోడింగ్, డీకోడింగ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, ఇంకా వచ్చేసి బ్లడ్ రిలేషన్ కానీ, డైరెక్షన్ టెస్ట్ కానీ, దాని గురించి అయితే అడుగుతున్నారు. ఇంకా కొన్ని అయితే మనకి ఈ డైమెన్షన్స్ ఉంటాయి కదా, డైమెన్షన్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో మీరు అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను, మీకు ఒక సింపుల్ ఐడియా రావాలని చెప్పేసి. ఆ టాపిక్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి ఈ క్వశ్చన్స్లలో. ఈ క్వశ్చన్స్ మీకు కొంచెం ఈజీ అవుతాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో బీఏ వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, బీఈడి వాళ్ళకి ఏంటి అని చెప్పేసి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి బీఏ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్స్ రిలేటెడ్ హిస్టరీ కానీ, సివిక్స్ కానీ, జియోగ్రఫిక్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఇంకా ఎకనామిక్స్ కానీ గురించి అయితే అడుగుతారు.
కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను వాళ్ళకి. ఆల్రెడీ వీడియోలు చేశానండి, కాకపోతే అన్నీ ఒకే వీడియోలో మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే చేస్తున్నాను. సో దానిలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ జీడిపి అని చెప్పేసి, ఫెడరలిజం అంటే ఏంటి, ఇంకా గ్లోబలైజేషన్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇంకా బీడీ వాళ్ళకైతే అదంతా టీచింగ్ సైడ్ ఉంటుంది కదండి. టీచింగ్ సైడ్ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎక్కువ. ఈ సివిక్ గురించి కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సోషల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా. సో అంటే ఇప్పుడు సొసైటీలో ఎలా ఉంటారు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్ గురించి ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి మీకు ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ ఎక్కువ వస్తాయండి. అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి మీకు బీడీ వాళ్ళకి ఏమొస్తాయని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి బీజెచ్సి అండి. బీజెచ్సిలో బయాలజీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ వాళ్ళకి ఏమొస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. వీళ్ళకి అసలు కోడింగ్ గురించి క్వశ్చన్లే రావు. ఓన్లీ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ టెస్ట్ అనేది కంపల్సరీ సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ఫోటోసింథసిస్ గురించి కానీ, ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా, పిహెచ్ వాల్యూ అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి అని చెప్పేసి అయితే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఇవన్నీ మీ సబ్జెక్ట్ రిలేటెడే కాబట్టి ఒకసారి మీ సబ్జెక్ట్ని తరోగా చదువుకోండి, మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ బయోటెక్నాలజీ అండి. పీసీఆర్ అంటే ఏంటి, ఎంజైమ్స్ అంటే ఏంటి, ఇంకా జెనిన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ అంటే ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతారు. మీకు టెక్నికల్లో ఎంసీక్యూస్ అయితే వస్తాయండి మీ సబ్జెక్ట్ రిలేటెడ్. ఎంసీక్యూస్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. కొన్ని వరకు అయితే మీకు ఏదైనా మీ దాంట్లో ఫోటోసింథసిస్ అంటే ఏదో చెప్పాను కదా, మీకు బయోటెక్నాలజీ వాళ్ళకి కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయని థియరీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కూడా అడుగుతారు. సో మీరు అవి అయితే కొంచెం చదువుకోండి. నెక్స్ట్ బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ అండి. ఇది రెండు బీఎస్సీ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ కంప్యూటర్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోడింగ్ అయితే ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ సి అనేది అయితే ఉంటుందండి. పైథాన్ మీద గురించి అడగచ్చు. ఖచ్చితంగా ఎస్క్యూఎల్ డేటాబేస్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎంసీక్యూస్ ఉంటాయి, అలాగే క్వరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా ఎంఎస్ ఆఫీస్ గురించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉండొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బేసిక్స్ అయితే ఉండొచ్చు అండి. ఇంకా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ మెమరీ అంటే ఏంటి, అలాగే ఎస్క్యూఎల్ వచ్చేసి ఫైండ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అలాగే మీకు క్యూములేటివ్ శాలరీ, రన్నింగ్ టోటల్ శాలరీ, ఫైండ్ డూప్లికేట్స్ అలా అని చెప్పేసి కూడా అడుగుతారండి. ఇంకా వేరియబుల్స్ అంటే ఏంటి, ఇంకా కంపైలర్, ఇంటర్ప్రిటర్ గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నాను. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. చాలామంది బీకామ్ జనరల్ గురించి అలాగే బీఈడి గురించి నాకు కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. ఇంకా బీఎస్సీలో సబ్ బ్రాంచెస్ గురించి ఎక్కువ ప్యాటర్న్ అయితే చెప్పండి అని చెప్పేసి అయితే వచ్చాయి. ఈ వీడియోలో మొత్తం ఉంది అది. సో అకౌంటింగ్ బేసిక్స్ అండి బీకామ్ జనరల్ వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి. ఇంకా బిజినెస్ మేనేజ్మెంట్, జిఎస్టీ బేసిక్స్, అలాగే ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అండి. ఇంకా వచ్చేసి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ మీకు అర్థమయ్యేదానికి ఏమంటే వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, అలాగే వాట్ ఈస్ డెబిట్ అండ్ క్రెడిట్, ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే జిఎస్టీ గురించి, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ దాని గురించి అయితే అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చేస్తే చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు. ఫార్మసీ వాళ్ళకి, ఇంకా బీ ఫార్మసీ వాళ్ళకి ఏమని అడుగుతారు, ఇంకా హార్టికల్చర్, అగ్రికల్చర్ వీళ్ళందరికీ ఏం అడుగుతారు అని చెప్పి. సో వాళ్ళకి వచ్చేసి బేసిక్ హ్యూమన్ అనాటమీ అంటే వీళ్ళందరికీ ఫార్మసీ సైడ్ అండి. హార్టికల్చర్ వాళ్ళకి అగ్రికల్చర్లో ఏమేమి ఉంటాయో అవన్నీ అడుగుతారండి. ఆ టాపిక్స్ రిలేటెడ్ ఉంటాయి. డ్రగ్ క్యాలిక్యులేషన్, ఇంకా డోసేజ్ ఫార్మ్స్, ఇంకా ఫార్మలాజికల్ బేసిక్స్ అయితే అడుగుతారు. నేను బీఎస్సీ ఇంకా అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేస్తాను. అవి కూడా లాస్ట్లో ఉంటాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అండి వాళ్ళకి. వాట్ ఈజ్ యాంటీబయోటిక్ అనేది అడుగుతున్నాడు. వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ డ్రగ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి టాబ్లెట్ కోటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇంకా వీళ్ళందరికీ కోడింగ్ ఉండదు కాబట్టి కొన్ని డిజిటల్ స్కిల్స్ అయితే అడగచ్చు. ఎందుకంటే కంప్యూటర్ మీద బేసిక్స్ అయితే ఐడియా ఉండాలి కదా మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి దాని గురించి కూడా తీసుకొచ్చాను. సో బేసిక్స్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్ అండి. వాట్ ఈజ్ ఈమెయిల్ అంటే ఇంకా వాట్ ఈజ్ ఎక్సెల్ యూజర్ ఫర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. వాట్ ఈజ్ ఏ బ్రౌజర్ అని అడుగుతున్నారు. షార్ట్ కట్ కీ ఆఫ్ కాపీ అండ్ పేస్ట్, అలాగే ఎక్స్పాండ్ సిపియు, ROM అని చెప్పేసి అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకా కామన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఖచ్చితంగా మీకు సెల్ఫ్ ఇంట్రో అయితే అడగడానికి
100కి 100% ఛాన్స్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ గురించి కానీ అలా అడుగుతున్నారు. ఇంకా మీ ఫెస్టివల్ అప్పుడు మీరు డెకరేషన్స్ ఎలా చేసుకుంటారు, ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా వీకెండ్స్లో మీరు టైం ఎక్కువతో ఎక్కడ స్పెండ్ చేస్తారు, అలాగే మీరు ఎక్కడ మీ రిలాక్స్ అవుతారు అని చెప్పి, అలాగే మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇంకా వచ్చేసి మీ ఫ్యామిలీ గురించి కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా అడుగుతున్నారు. వై షుడ్ వీ సెలెక్ట్ యూ అని చెప్పేసి అడుగుతున్నారు. వాట్ ఆర్ యువర్ గోల్స్ అని కూడా అడుగుతున్నారండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏ ఛాలెంజెస్ సిచ్యువేషన్ యూ హ్యాండిల్ అని అడుగుతున్నారు. ఇంకా మనము ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ వాళ్ళందరి విషయాలలోకి వచ్చేస్తే ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ వీళ్ళందరికీ వచ్చేసి ఫస్ట్ ఖచ్చితంగా కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుందండి, సి ప్రోగ్రామింగ్ మీద. అలాగే మీకు మీ సబ్జెక్ట్ మీద టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈసీ వాళ్ళు అయితే కొంచెం ఎంబ్రాయిడరీ సిస్టమ్ మీద వెళ్తారు, విఎల్ఎస్ఐ డిజైన్ మీద కూడా వెళ్తారు కదా. సో వాళ్ళకి సి అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా సి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే డేటాబేస్ గురించి కూడా అడుగుతారు. కొంతమందికి మాంగోడిబి వచ్చు, మాంగోడిబి మేము దాని ద్వారానే నేర్చుకుంటున్నాము, అలానే మేము రాయగలమా అని అడుగుతున్నారు. అలా మాంగోడిబి అడగరండి, ఎస్క్యూఎల్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. సో ఇంకా ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ వాళ్ళందరికీ వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ అసింక్రోనస్ అంటే ఏంది, సింక్రోనస్ అంటే ఏంది, పీవీసీఎం సంథింగ్ ఏదో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. దాని గురించి కూడా అడుగుతున్నారు. ఎక్కువ ఎంబ్రాయిడరీ సిస్టమ్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారంట. ఇంకా కొన్ని ఏవో మీ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సర్క్యూట్స్ గురించి కూడా అడుగుతున్నారు. అలాగే మీకు సంబంధించిన సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను కోడింగ్ టెక్నికల్ క్వశ్చన్స్ గురించి అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. దాని గురించి కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అలాగే కొన్ని కోడింగ్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అవి చూసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. టెక్నికల్ అండ్ కోడింగ్ అండి అవి కూడా సిమిలర్ ప్యాటర్న్లోనే వచ్చాయి అందరికీ, December 2 to 6. అలాగే నిన్న జరిగిన 9th కానీ 8th కానీ ఆ జరిగిన క్వశ్చన్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, వరుసగా ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ వీడియోకి హై పాయింట్స్ ఇచ్చారంటే మీలాగా ఎంతోమంది చాలామంది ఎతుకుతూ ఉంటారు దీనికోసము, వాళ్ళందరికీ అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ ఉండి మేము ఎగ్జామ్ తర్వాత మాకు రిజల్ట్ రాలేదు ఎలా అని చెప్పాలంటే నేను పర్సనల్గా ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే చేస్తున్నాను. ఓకే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఓకే మరి ఉంటాను, బై.